తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నా పేరు మాధురి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, మనకి 12 రాశులు ఉంటాయి కదా. 12 రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నామం అంటూ ఉంటుంది, ద్వాదశ నామాలు. అయితే ఈ నామాలు పాటించడం వల్ల మనకు ఉన్న దోషాలు తొలగిపోతాయంటారా? అసలు ఏ విధంగా పాటించాల్సిన అవసరం ఉంటుందంటారు వీటిని? తప్పకుండా అమ్మా. లోకమునందు ఎంతోమంది ఎవరి విధానాన్ని అనుసరించి వాళ్ళు ఏదో ఒక పూజ చేసుకుంటూ ఉంటారు. వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి పుస్తకం పట్టుకొని నానా తిప్పలు పడుతూ ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా శుక్లపక్షము ఒక రీతి, కృష్ణపక్షము ఒక రీతి, అంటే ఒక రీతిన ఇట్లా ఒక రీతిన అట్లా చేసేటువంటి 12 నామాలు, 12 24 నామాలు. కేశవాది 12 నామాలు, సంకర్షణాది 12 నామాలు అని ఉంటాయమ్మా. మనకు నిత్యం ఇంట్లో చేసుకునేటువంటి ఆరాధనలో ఏ అర్చన చేసుకోవాలి ఏది అని అర్థం కావట్లా. ఇవాళ ఆదివారం సూర్యుడికి చేద్దాం అనుకుంటాం, సోమవారం చంద్రుడు అనుకుంటాం, మంగళవారం కుజుడికి చేయాలా, అమ్మవారికి చేయాలా, బుధుడు విష్ణుమూర్తికి చేయాలా, ఎవరికి చేయాలి, ఇలా రకరకాలుగా. గురువారం వస్తే సాయిబాబాను కొంతమంది అంటూ ఉంటారు, అమ్మవారిని కొంత, ఎవరికి చేయాలో అర్థం కాక ఒక్కొక్కసారి తికమక పడుతూ ఉంటారు. అటువంటి స్థితిలో ఎలాంటి తికమక లేకుండా నోటికి వచ్చినటువంటి ఆ చక్కటి నామాలతో శుక్లపక్షంలో ఒక రీతిలో, కృష్ణపక్షంలో ఒక రీతిలో ఆ నామార్చన చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ మనిషి జీవితం అనేటువంటిది సరిసమానంగా 24 అంటే 6 ఆ మనిషికి సంబంధించినటువంటి ఏవైతే కనుక అరిషడ్వర్గాలు ఉంటాయో వాటి నుంచి బయటపడతాడమ్మా. తేలికైనటువంటిది, కష్టమే లేదు. కానీ మనం దాన్ని చెయ్యం. ఎందువలన? తేలికైంది మనకెందుకు? మనకు కష్టమైంది కావాలి, డబ్బు ఖర్చు పెట్టేదే ఉండాలి. అందుకని తేలికైనవి, కష్టం లేకుండా ఉండేటువంటి, మన కష్టాన్ని తొలగించేవి, మనకు సంపదల్ని సుఖాన్ని ఇచ్చేటిదంటే అయ్యా ఏదో చెప్పాడు దానివలన రూపాయి ఖర్చు లేకుండా చేస్తున్నామంటే అది మనకు పైసా ఉపయోగం లేదని ఆలోచిస్తాం మనం. అలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అనుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి చేయరు. ఏం లేదమ్మా, శుక్లపక్షంలో పౌర్ణమి రోజు వరకు కేశవాజ నమః, నారాయణాజ నమః, మాధవాజ నమః, గోవిందాజ నమః, విష్ణవే నమః, మధుసూదనాజ నమః, త్రివిక్రమాజ నమః, వామనాజ నమః, శ్రీధరాజ నమః, ఋషికేశాజ నమః, పద్మనాభాజ నమః, దామోదరాయ నమః. చాలు. కేశవాది 12 నామాలు పౌర్ణమి వరకు, అమావాస్య వరకు. సంకర్షణాజ నమః, వాసుదేవాజ నమః, ప్రద్యుమ్నాజ నమః, అనిరుద్ధాజ నమః, పురుషోత్తమాజ నమః, అధోక్షజాజ నమః, నరసింహాజ నమః, అచ్యుతాజ నమః, జనార్దనాజ నమః, ఉపేంద్రాజ నమః, హరయే నమః, శ్రీకృష్ణాజ నమః. సంకర్షణాది 12 నామాలు కృష్ణపక్షంలో అమావాస్య వరకు. రోజు నువ్వు దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు పుష్పాలు పెట్టుకుని పౌర్ణమిలోపు చేస్తున్నావు, పౌర్ణమి వరకు పొద్దున్న సాయంత్రం కూర్చున్నావు, కేశవాజ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, 12 నామాలతో అభిషేకం చేసుకో. ధూపదీప నైవేద్యం ఇచ్చే. కృష్ణపక్షంలో సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః మొదలుపెట్టి 12 నామాలతో అర్చన చేసుకో, ధూపదీప నైవేద్యం ఇచ్చే. చాలు. ఇక ఇంకోటి చేయవలసిన అవసరం లేదమ్మా. ధర్మంగా అయితే అంటే అంటే మా ఇళ్ళల్లో మేము రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము. కానీ ప్రతి మనిషి, సామాన్యుడైనటువంటి ప్రతి మనిషి తన ఇంట్లో దేవతార్చన చేసుకోవాలి, భగవంతుని ఆరాధన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, ఎలా మంత్రాలతో చేసుకోవాలి, ఏ అర్చన చేసుకోవాలి అర్థం కాక సతమతమవుతున్నప్పుడు ఏమీ అక్కర్లా. కేశవాది 12 నామాలు, సంకర్షణాది 12 నామాలు అంతే. కేవలం అది చేసుకోగలిగితే చాలమ్మా. ఓకే, చాలా ఈజీ. నిజంగా దేవుడికి పూజ కూర్చున్నప్పుడు ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది తెలియదండి. ఏ మంత్రాలు జపించాలి అన్నది. ఇవి చేస్తే సరిపోతుంది అయితే మనకి. ఇవే ప్రధానం. ఇప్పుడు మామూలుగా ఆచమనం చేసిన కేశవాయ స్వహ, నారాయణ స్వహ, మాధవాయ స్వహ, గోవిందాజ నమః, విష్ణువే నమః అంటాం. కేశవాజ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాజ నమః. ఇవి నామాలు 12. చక్కగా ఆ 12 తోటి స్నానం చేయించండి. శివలింగమే ఉంది, లేకపోతే సాలిగ్రామమే ఉంది. ఆ కేశవాది 12 నామాలు చెప్తూ స్నానం చేయించండి. ఆ కేశవాది 12 నామాలు చెప్తూ భస్మం రాయండి, గంధం పెట్టండి. ఆ కేశవాది 12 నామాలు చెబుతూనే గంధం పెట్టండి, పచ్చకర్పూరం వేయండి, తులసి దళాలు వేయండి, మారేడు దళాలు వేయండి, అక్షతలు వేసుకోండి, శ్వేతాక్షరం తెల్ల బియ్యం తడిపినవి స్వామివారి మీద వేసుకోండి. శివలింగం మీద అయితే అది, విష్ణుమూర్తి మీద అయితే అది వేసుకోండి. అనంతరం ఇదే కేశవాది 12 నామాలతో అర్చన చేసుకోండి, ధూపదీప నైవేద్యం ఇచ్చి నమస్కారం చేసుకోండి. మొత్తం కలిపిన 5 నిమిషాలు చక్కగా అనునిత్యం ఇంట్లో ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు, సమయం లేదు. ఉన్న సమయంలో యథార్థంగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ విధానాన్ని అనుసరించండి. ఏమీ ఆలోచించక్కర్లేదమ్మా. ఎందుకంటే ఒక నెలకి 2 పక్షాలు, ఒకటి శుక్లపక్షం, 2 కృష్ణపక్షం. అలానే ఇవి కూడా మారుతూ ఉంటాయి. శుక్లపక్షానికి
12 నామాలు, కృష్ణపక్షానికి 12 నామాలు విడివిడిగా ఉన్నాయి. ప్రధానికి కేశవాది 12 నామ, సంకర్షణాది 12 నామ ఉన్నాయి. కాబట్టి శుభ్రంగా ఏదో పుస్తకాలు పట్టుకొని ఏదో వ్యవహారం చేసుకోవాలి, గుణించుకోవాలి, ఏదో తీసుకోవాలి. ఎవరో ఏదో చెప్పారు అంత చేయాలంటే ఓపిక లేదు, ఓపిక రావట్లేదు, చేత కావట్లేదు, ఏం చేయాలి, ఇక్కడ కూర్చున్నాం వామ్మో, ఇవన్నీ అక్కర్లా. సూర్యోదయాత్ పూర్వం ఒక్కటి చేసుకో చాలు. ఇక దేని గురించి తాపత్రయపడవలసిన అవసరం లేదు. ఎందువలన కేశవాజ నమః, నారాయణాజ నమః, మాధవాజ నమః, గోవిందాజ నమః, విష్ణవే నమః, మధుసూదనాజ నమః, త్రివిక్రమాజ నమః, వామనాజ నమః, శ్రీధరాజ నమః, ఋషికేశాజ నమః, పద్మనాభాజ నమః, దామోదరాజ నమః, అన్నీ ఆయన పేర్లేగా, అన్నీ ఆయన పేర్లే. శంకర్షణాజ నమః, వాసుదేవాజ నమః, ప్రద్యుమ్నాజ నమః, అనిరుద్ధాజ నమః, పురుషోత్తమాజ నమః, అధోక్షదాజ నమః, నారసింహాజ నమః, అచ్యుతాజ నమః, జనార్దనాజ నమః, ఉపేంద్రాజ నమః, హరయే నమః, శ్రీకృష్ణాజ నమః. ఈ 12 ఆయన పేర్లే. ఇక నువ్వు ప్రత్యేకంగా ఏవో నామాలు చదవాల్సిందేముంది? చక్కగా 24 నామాలు చెప్పబడి ఉన్నాయి. కాకపోతే మనకు ఆచారంగా మనం అనుసరిస్తుంది ఏంటంటే అమ్మా, ఇవి మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు చెప్తాం కాబట్టి ఇవే మనకు సంకల్పానికి తప్ప ఇవి పనికిరావు అని మన ఫీలింగు. అవును, నిజంగానే ఇది సంకల్పానికి చెప్తారు కాబట్టి ఇవి పనికిరావు, ఇవి నామాల కింద పనికిరావు మన భావన. నీ భావన ఎవరికి కావాలి అసలు? అది జస్ట్ స్టార్టింగ్ ప్రొసీజర్ మాత్రమే, మిగతాది ఇంకా పూజ ప్రాసెస్ చాలా ఉంది అని చెప్పేసి అనుకుంటాం. నీ భావన ఎవరికి కావాలి? నీ భావన ఉంటే మరద పెట్టుకుని లోపల దాచుకో. నీ భావంతో పని లేదు. ఇక్కడ ఉన్నదేంటి? 24 నామాలలో పేర్లు ఎవరు ఉన్నాయి? నా పేరు, మీ పేరు, వాళ్ళ పేర్లు లేవుగా. శుక్లపక్షంలో చూసినా ఆయనే ఉన్నాడు, కృష్ణపక్షంలో చూసినా ఆయనే ఉన్నాడు, ఎటు చూసినా ఆయనే ఉన్నాడు. నువ్వు అక్కడ ఎవరి నామాలు ఉచ్చరిస్తున్నావు? ఆయన నామాలు ఉచ్చరిస్తున్నావు. కాబట్టి నువ్వు దాని గురించి మేనమేషన్ లెక్క పెట్టాల్సిన అవసరం ఏముంది నీకు? ఇంకా మేనమేషన్ లెక్క పెట్టావా నువ్వు ఎంత చేసినా ఉపయోగం లేదు. ఇంకా అనుమానంతో కూడుకుని చేసేటువంటి పనులు ఎప్పటికీ కూడా ఫలితాన్ని ఇవ్వవు. ఎలాంటి అనుమానము లేకుండా చేయటమే సంకల్పంగా పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఫలితాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. ఈ రెండే మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి కేశవ ఏంటి, ఈయనకేం రాదా ఏంటి, కేశవాది నామాలు చెప్పన్నారేంటి? ఆ మంచిది, నాకు రాదో వచ్చో అని పక్కన పెడితే నీకు ఈ జన్మకి బుద్ధి రాదన్న విషయం నాకు అర్థమైపోతుంది. జ్ఞానం అనేటువంటిది లేదు, జ్ఞానం రాదు. ఎప్పుడు అమ్మా ఈ గదిలో ఇన్ని లైట్లు వేసారు కదా, లైట్లను తీస్తే ఏమొస్తుంది? చీకటి. మరి అప్పటివరకు ఎక్కడికి వెళ్ళింది ఆ చీకటి? అంతా చీకటి ఉంది కదా, లైట్లు ఏంగానే ఏమవుతుంది చీకటి? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు. లైట్ అనేటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానం అనేటువంటిది ఒక్కసారి మనకు విస్తరించడం మొదలు పెడితే అజ్ఞానం అనేటువంటిది వెళ్ళిపోతుంది, ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోతుంది అజ్ఞానం. ఆ జ్ఞానం అనేటువంటిది మనకు తెలుసుకోవడం అంటే ఆ జ్ఞానం వృద్ధి కావటం కష్టమవుతుంది. ఎందువల్లనంటే ఆ జన్మాంతం మనం అజ్ఞానంలోనే బ్రతుకుతాం, జ్ఞానం జోలికి మనం వెళ్ళాం. ఎందువలన మొన్న కొంతమంది నికృష్టులు చేసిన పనులు ఏంటంటే గుళ్ళల్లోకి వస్తుంటే చీర కట్టుకుని రండి, లేదంటే డ్రెస్ వేసుకుని రండి, జుట్టు ముడేసుకుని రండి అని అంటే, ఏ రూల్సా? దేవాలయంలోకి ఇలానే రావాలని రూల్ ఉందా? ఫ్యాన్సీ చేసుకుని రాకూడదా? ఈ రూల్స్ ఎవరు పెట్టారు? మీ ఇష్టమేనా అని మాట్లాడారు. ఆ పక్షులందరూ పబ్కి వెళ్తే వాళ్ళు డ్రెస్ కోడ్ పెడితే ఆ డ్రెస్ కోడ్ పెట్టుకునే వెళ్తారు. వాళ్ళు ఎందుకు అడగట్లేదు? ఇది రూల్ ఏంటి, ఎందుకు పెట్టారని చెప్పి. అది వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి వాళ్ళు ఏ రూల్ పెడితే ఆ రూల్కి తలకాంచుకొని వెళ్తున్నారు. ఇది గుళ్ళకి గోపురాలకి వెళ్ళటము, చీరలు కట్టుకోవడం, డ్రెస్ చేసుకోవడం వాళ్ళకి నచ్చట్లా కనుక దీనికి క్వశ్చన్స్ వేస్తాం మనం. ఈ క్వశ్చన్ దానికి మనం వేస్తే సమాధానం చెప్తారా? కాబట్టి ప్రశ్న సమాధానం ఎప్పుడు కావద్దు. ప్రశ్నకి బదులు ఉండాలి. నీ దగ్గర బదులు లేదు, నోరు మూసుకొని చెప్పించి. బదులు ఉందా? ఎదురుగుండా వచ్చి నన్ను అడుగు, చేతనైతే. ఇంతేనమ్మా. అయితే గురువుగారు, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఆరాధన ఉంటుంది కదా, మనకున్న సమస్య బట్టి కూడా ఆ దేవతను మనం ఆరాధిస్తూ ఉంటాము. మరి అలాంటప్పుడు మీరు అన్నీ కూడా ఇవే కేశవనామాలు అమ్మా, మీకు ఒక విషయం చెప్పంటారా? అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్ఛుచి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. ఎవరి వల్ల కాదు. ఆ అక్షరాలతోటి, ఆ వృత్తాలతోటి, ఆ ఒత్తులతోటి అలా చెప్పడం. సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అంటారు. సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అని ఒత్తులు గట్టిగా చెప్పలేరు.
వాళ్ళ వల్ల కాదు. ఎప్పుడైతే ఆ ఒక్క అక్షరం తప్పు పలికావో ఆ అక్షరం మారణ శబ్దాన్ని తీసుకొని వస్తుంది. అంటే నువ్వు అనుకున్న పనులు ఎప్పటికీ కావు, అనేక నామాలు ఉన్నాయి. ఆ నామాలు ఏది చదవాలన్నప్పటికీ కూడా అందులో ఉండేటువంటి శబ్దాలని మనం జాగ్రత్తగా అన్వయించుకోవాలి. స్వర అక్షర పదవృత్త వర్ణాలు. ఒక మనిషికి చెయ్యి ఇక్కడ వరకు తీసేస్తారు, ఏదో అనారోగ్యం వచ్చి బ్రతుకుతాడుగా మనిషి. కాలు తీసేస్తారు, అంతవరకు బ్రతుకుతాడుగా మనిషి. ఒక కన్ను పోతుంది, మనిషి బ్రతుకుతాడుగా. ఒక చెవు పోతుంది, మనిషి బ్రతుకుతాడుగా. కానీ ఒక మంత్రానికి మూలాధారే మహిమ్ని హుతవహనయని మూలమంత్రి త్రినేత్రి, మూలాధారే మహిమ్ని హుతవహనయని అలా చెప్పుకుంటే పోయినట్టు. అది అంటే ఏది ఎలా పలకాలి అనేటువంటిది ఒక విధానం ఉంటుంది. దాన్ని అనుసరించకుండా దాన్ని తప్పితే మొత్తం దాని నెగిటివ్ సోర్స్ మనం తీసుకుంటాం. కేశవాయ నమః ఆ నామాలు అంతకుమించి ఇంక మీరేం చెప్తారు? అవునండి. దాదాపుగా ఆ ఒత్తులు తక్కువ. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. 12 నామాల్లో 4 చిన్న చిన్న ఒత్తులు ఉన్నాయి, మిగిలినన్ని చాలా సామాన్యంగా ఉన్నాయి. ఇవి వాళ్ళు ఈజీగా ఇబ్బంది లేకుండా నాలిక తిరిగి చదవగలుగుతారమ్మా. అందుకనే అవి చదువుకోమంటున్నా. నాలిక తిరగకుండా ఏదో ఒక ప్రయత్నం చేసి ఇబ్బంది పడేదానికన్నా అబ్బా అంత ఇబ్బందా డౌట్ వస్తుంది. అంటే ఒక చిన్న అక్షరం తేడా వస్తుంది ఇబ్బంది అంటుంది. మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నాయిగా, బ్యాంక్ అకౌంట్లో మీ చెక్కు మీద సొంతకం ఉంటుందిగా. ఆ చెక్కు సొంతకంలో కొంచెం తేడా వస్తే మీ డబ్బు మీకు ఇస్తారా? లేదు. మీరే వెళ్ళారు, నా ఐడెంటిటీ అన్నీ చూపించారు మీరు, కానీ ఊరికే కొంచెం తేడా వచ్చింది, మీ డబ్బు మీకు ఇస్తారా? అది ఇవ్వాలి కదండి. వెళ్ళింది మీరే, మీ డబ్బే, మీ చెక్కే, మీ అకౌంటే, మీ ఐడెంటిటీ అన్నీ ఉన్నాయి, కానీ ఆ గీతలో అదేదో తేడా వచ్చింది, మీకు ఎందుకు పెట్టలే మరి? ఇది అంతేనమ్మా. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అంతే. ఓకే గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు. తేలికపాటి నామాలతోటే మనం అనుకున్నట్టుగా మన దోషాలన్నీ పోగొట్టుకుని చక్కగా మనము బాగుండొచ్చు అన్నదానికి మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, ద్వాదశ నామాలు యొక్క ఉపయోగాలు, వాటిని ఏ విధంగా మన దైవారాధనలో చక్కగా ఉచ్చరించాలో అనే విషయాలు మనకు గురువుగారు తెలియజేశారు. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.